సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ టార్గెట్. సో మీకు చాలా రోజుల తర్వాత ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోని అయితే నేనైతే తీసుకుని వచ్చేసిన. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి పార్ట్ టైం జాబ్స్. సో చాలా మంది అయితే నేనైతే పార్ట్ టైం జాబ్స్ ఏమైనా ఉంటే చెప్పు అని అంటున్నారు. సో వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, స్విగ్గీ చేయాలా, ర్యాపిడో చేయాలా, అండ్ మనకి ఇప్పుడు ఇన్స్టామార్ట్ చేయాలని. సో మీకైతే ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ ఇస్తా. మీరు ఎన్నో వీడియోలు చూడాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క వీడియో చూసేదాలో మీకు అన్ని డెలివరీ జాబ్స్ సంబంధించి మీకు ఒక క్లారిటీ అండర్స్టాండింగ్ అయితే మీకైతే వస్తుంది. సో ఈ వీడియోని వచ్చేసి లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియో కొంచెం లెంత్ ఉంటుంది. ఎందుకంటే నేను ఈ వీడియోలో ఇన్స్టామార్ట్ గురించి చెప్తా, ఫుడ్ డెలివరీ గురించి చెప్తా, అండ్ బైక్ ట్యాక్సీ గురించి కూడా చెప్తా. అందుకే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఫస్ట్ టైం మీరు నా ఛానల్కి వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఎవరైనా డెలివరీ యాప్స్ అయితే డౌన్లోడ్ చేసుకోకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇంకా లేట్ ఎందుకు, మనమైతే వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఎక్కడెక్కడి నుంచో స్టడీ పర్పస్ మీద వాళ్ళైతే సిటీకి అయితే వస్తూ ఉంటారు. సో అలా వచ్చినప్పుడు వాళ్ళైతే ఏదో చిన్న పార్ట్ టైం జాబ్ చేసుకోవాలని వాళ్ళైతే థింక్ చేస్తారు. సో అలా థింక్ చేసినప్పుడు వాళ్ళ ఫ్రెండా, రిలేటివ్సా వాళ్ళైతే ర్యాపిడో అండ్ స్విగ్గీ వాళ్ళైతే రికమెండ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకు కూడా తెలియదు కావచ్చు ఇందులో కూడా అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయని. సో మీకు ప్రాబ్లమ్స్ చెప్తా, దానివల్ల బెనిఫిట్స్ కూడా చెప్తా. సో మీరు ఇక్కడ పక్కన స్క్రీన్ పైన చూసేసుకోవచ్చు మనకు ఏమేమి జాబ్స్ ఉన్నాయో మీకు ఇక్కడ మొత్తం చూసేసుకోండి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇన్స్టామార్ట్ జాబ్స్, కింద వచ్చేసి ఫుడ్ డెలివరీ జాబ్స్, దాని కింద వచ్చేసి మనకు బైక్ ట్యాక్సీ జాబ్స్. సో ఈ 3 జాబ్స్ అయితే మనకైతే అవైలబుల్ అయితే ఉన్నాయి. సో ఇన్స్టామార్ట్లో మనకి ఏమున్నాయంటే బ్లింకిట్ ఉంది, స్విగ్గీ ఉంది, జొప్టో ఉంది. సో ఫస్ట్ దీని గురించే చూసుకుందాం, ఫస్ట్ దీని గురించే చెప్తా. సో దీనివల్ల మనకు బెనిఫిట్ ఏందో చెప్తా. సో ఈ 3 ఉన్నాయి కదా, మనం పార్ట్ టైం చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు, కానీ ఇందులో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మనకు ఒక ఆర్డర్ వచ్చేసి 4-5 కిలోమీటర్స్ లోపలనే పడుతుంది. మనం ఎక్కడికో తిరగాల్సిన అవసరం లేదు, ఎక్కడో మన సిటీ మొత్తం తిరగాల్సిన అవసరం లేదు. స్విగ్గీ, జొమాటో లాగా మనకు పర్ ఆర్డర్ వచ్చేసి 4-5 కిలోమీటర్ లోపలనే పడుతుంది. సో ఇది వచ్చేసి చాలా అంటే చాలా మంచి బెనిఫిట్. సెకండ్ వచ్చేసి ఇందులో మనకు గిగ్స్ షిఫ్ట్ మెయింటైనింగ్ ఉంటుంది. స్లాట్స్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. స్లాట్స్ మెయింటైన్ చేస్తేనే మనకైతే ఆఫర్ ఉంటుంది. సో లేకపోతే లేనే లేదు. సో మనకి ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏమున్నాయంటే చెప్తాయినండి. సో మనకు డిపాజిట్ అమౌంట్ ప్రాబ్లం అయితే ఉంటుంది. సో డిపాజిట్ అమౌంట్ కూడా ప్రాబ్లమే. ఏంటిదంటే మనకి ఇప్పుడు లిమిట్ అనేది ఇస్తాడు. క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్ పడ్డప్పుడు 1000 రూపీస్ కంటే ఎక్కువ మనం లిమిట్ దాటితే ఆ అమౌంట్ అయితే మనం పే చేయాలంటే మనం ఖచ్చితంగా డిపాజిట్ మిషన్కి వెళ్ళి అమౌంట్ డిపాజిట్ చేసి మళ్ళీ మనం ఆ యాప్లో పే చేస్తే కానీ మనకైతే ఆన్ అయితే కాదు. సో ఒక్కొక్కసారి మనకు ఆఫర్ ఉన్నప్పుడు అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతుంది డిపాజిట్ అమౌంట్. సో మన నెక్స్ట్ వచ్చేసి ఏం ప్రాబ్లం అంటే ఇది వచ్చేసి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. సో ఇది చాలామంది తెలుసుకోవాలి. ఎందుకంటే సో జొప్టో, బ్లింకిట్, స్విగ్గీలో మనకు ఏం ప్రాబ్లం అంటే ఇప్పుడు మన ఎగ్జాంపుల్ స్టోర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టోర్లో చాలా అంటే చాలా మంది ఉన్నారు. మనకు ఒక ఆర్డర్ వచ్చేసి 10 నుంచి 15 మినిట్స్ వరకు అయితే మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. సో మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీ పక్కన ఉందని స్టోర్ అయితే సెలెక్ట్ చేసుకోకండి. ఫస్ట్ కనుక్కోండి ఆర్డర్స్ బాగా పడుతున్నాయా లేదా అని కనుక్కోండి. దాని తర్వాత మీరు జాయిన్ అవ్వండి. అంతేగాని పక్కనే ఉందని స్టోర్ అయితే జాయిన్ అయితే అవ్వకండి. ఎందుకంటే అక్కడ చాలా మంది ఉంటారు, ఆర్డర్స్ కూడా కొంచెం డిలే ఉంటాయి, తక్కువ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు సెల్ఫీ ప్రాబ్లం కూడా ఉంటుంది ఇందులో. సో సెల్ఫీ ప్రాబ్లం ఏంటి అంటే మనకు టీ షర్ట్ వేసుకోవాలి ఖచ్చితంగా. సో టీ షర్ట్ కూడా ప్రాబ్లం అంటే నా వీడియోల కింద కామెంట్ అయితే పెడుతున్నారు మరి. సో టీ షర్ట్ ఖచ్చితంగా మ్యాండేటరీ అని. సో వాళ్ళ గురించి చెప్తున్నా. సో మనకైతే స్విగ్గీలో చూసుకున్నట్టయితే మనకు స్విగ్గీలో ఫోటో అడుగుతుంది. అట్లా ఫోటో అడిగినప్పుడు టీ షర్ట్ ఉండాలి, ఖచ్చితంగా బ్యాగ్ కూడా ఉండాలి. సో ఫోటో ఇవ్వకపోతే మాత్రం మీరైతే ఆఫర్కి అయితే ఎలిజిబుల్ కాదు, మీ అకౌంట్ కూడా బ్లాక్ అయిపోతుంది. మనకు జొప్టోలో కూడా ఫోటో అనేది అడుగుతుంది. సో ఇన్స్టామార్ట్ అయితే ఇట్లుంటుంది. ఇన్స్టామార్ట్ అయితే చేసుకోవచ్చు, పార్ట్ టైం బాగానే ఉంటుంది, కానీ ఫస్ట్ మంచి స్టోర్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇన్స్టామార్ట్ పార్ట్ టైం చేసుకున్న వాళ్ళకి నేను చెప్పేది ఇదే. సో నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ డెలివరీ అంటే ఏంటంటే స్విగ్గీ ఉంది, జొమాటో ఉంది. సో ఈ ఫుడ్ డెలివరీలో మనకు బెనిఫిట్స్ ఏందో చెప్తా. సో పార్ట్ టైం చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. మనకు ఒక రెస్టారెంట్ నుంచి ఇంకొక రెస్టారెంట్ అంటే సిటీ మొత్తం తిప్పుతూ ఉంటాయి. సో చేసుకోవచ్చు అంటే చాలా బాగా చేసుకోవచ్చు. ఇది ఎవరికి బాగా యూజ్ అవుతాం అంటే మనకు సో ఇది ఎవరికి బాగా యూజ్ అవుతాం అంటే మనకు వీకెండ్స్లో చేసుకునే వాళ్ళకి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది స్విగ్గీ, జొమాటో. ఎందుకంటే ఇలా చాలా మంచి బెనిఫిట్స్ ఉంది. ఒకటి, ఇది మనం ఒక వీక్ మొత్తం షిఫ్ట్ మెయింటైన్ చేయాల్సిన అవసరమే లేదు. మనము ఈరోజు చేస్తే అది మళ్ళీ నెక్స్ట్ నుంచి మళ్ళీ ఫ్రెష్గా. సో నువ్వు ఈరోజు చేస్తున్నావు కాబట్టి ఈరోజు షిఫ్ట్ మెయింటైన్ చేయాలి. మనకు జొప్టో, స్విగ్గీ లాగా మనకు వీక్ మొత్తం షిఫ్ట్ మెయింటైన్ చేయాల్సిన అవసరమే లేదు. పార్ట్ టైం చేసుకోవాలంటే చేసుకోవచ్చు. మరి ఇందులో ప్రాబ్లమ్స్ ఏమున్నాయంటే
సేమ్ మనకు ఇందులో కూడా డిపాజిట్ అమౌంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనకు క్యాష్ లిమిట్ దాటితే మాత్రం మనకు ఒక్క ఆర్డర్ కొట్టకుండా మనకైతే టార్గెట్ అయితే కానే కాదు. సో మీరు ఇది కొట్టాలనుకుంటే ఖచ్చితంగా ఒక 1000 రూపీస్ అన్నా 2000 రూపీస్ అన్నా ఆన్లైన్లో పెట్టుకోండి, ఎందుకంటే అది మీకే మంచిది. ఎందుకంటే ఒక్క ఆర్డర్ కొట్టకపోయినా టార్గెట్ అయితే కంప్లీట్ కానే కాదు. సో ఇందులో కూడా మనకు సెల్ఫీ ప్రాబ్లం ఉంటుంది, ఖచ్చితంగా డ్రెస్ వేసుకోవాలి, బ్యాగ్ కూడా ఉండాలి, లేకపోతే మనకు అకౌంట్ అయితే బ్లాక్ అయిపోతుంది. 2-3 టైం కంటే ఆఫర్ కూడా ఎలిజిబుల్ కాదు. సో ఇందులో మనకు ప్రాబ్లం ఏంటంటే మనకు సిటీ మొత్తం తిప్పుతూ ఉంటుంది, ఒక్కో రెస్టారెంట్ నుంచి ఇంకొక రెస్టారెంట్కు. అట్లా మనకు జొప్టోలాగా ఒక నియర్ బై అయితే ఆర్డర్స్ ఉన్నాయి, మనం ఎక్కడ పడితే అక్కడికి వెళ్తూనే ఉండాలి. సో ఇందులో వచ్చి మళ్ళీ ఇందులో ఏంటంటే మనకు ఆర్డర్ వచ్చేసి నువ్వు ఒక్క ఆర్డర్ కూడా క్యాన్సిల్ చేయలేవు, ఎంత లాంగ్ పడితే అంత లాంగ్ ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. నీకు దగ్గర పడ్డా వెళ్ళాల్సిందే, లాంగ్ పడ్డా వెళ్ళాల్సిందే. ఎందుకంటే నువ్వు ఒక్క ఆర్డర్స్ నువ్వు రిజెక్ట్ చేసినా నీ ఆఫర్ అయితే మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇట్లుంటుంది. మళ్ళీ ఇందులో వచ్చేసి ఏంటి అంటే మనకు హోమ్, నువ్వు ఎక్కడో ఉంటే హోమ్ లొకేషన్ పెడితే మాత్రం మనకైతే ఒక్కొక్కసారి చాలా ప్రాబ్లం అవుతుంది. మనకి ఇప్పుడు షాడో ఫ్యాక్స్ చూసుకున్నట్టయితే మనం హోమ్ లొకేషన్ పెట్టగానే మనకైతే ఇంటి సైడ్ అయితే ఆర్డర్స్ ఉంటే పడతాయి, కానీ స్విగ్గీ జొమాటోలో కష్టం. అవి హోమ్ లొకేషన్ పెట్టినా కానీ ఒక్కొక్కసారి అయితే అప్లై అయితే కాదు. సో ఇది ఫుడ్ డెలివరీ పార్ట్ టైం చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు, కానీ మీరు మంచిగా డిపాజిట్ అమౌంట్కి అయితే ప్రాబ్లం అవుతుంది. అకౌంట్లో ఒక 2000 అయితే ఉంచుకోండి, ఎందుకంటే మీకు ప్రాబ్లం అయితే కాదు. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే హోమ్ లొకేషన్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి, అప్లై అయితే లేకపోతే లేదు. సో పార్ట్ టైం అయితే చేసుకోవచ్చు. వీకెండ్స్లో అయితే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది స్విగ్గీ జొమాటో. సో ఇప్పుడు మనకు నెక్స్ట్ వచ్చేసి బైక్ ట్యాక్సీ. సో మరి బైక్ ట్యాక్సీ పార్ట్ టైం చేసుకోవచ్చు అంటే నాకు ఇష్టమైందంటే బైక్ ట్యాక్సీయే, ఎందుకంటే బైక్ ట్యాక్సీ పార్ట్ టైం చేసుకోవచ్చు. సో ఇది ఎందుకు బాగా యూజ్ అవుతా అంటే నేను చెప్తా. సో ఇది వచ్చేసి మనకు ఊబర్, ర్యాపిడో, ఓలా, ఈ 3 అయితే బైక్ ట్యాక్సీ ఉన్నాయి. సో ఇది ఎందుకు యూజ్ అవుతా అంటే మనకి ఇప్పుడు ఎమర్జెన్సీ 100 రూపీస్ 500 రూపీస్ అయితే కావాలి. సో అలా అవసరం ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే బైక్ ట్యాక్సీకి వెళ్తాం. అదే మనం జొప్టోలోకి వెళ్తే మనకు వెంటనే అమౌంట్ పడే 1 వీక్ వరకు వెయిట్ చేయాలి, మనం స్విగ్గీలోనైనా సరే 1 డే వెయిట్ చేయాలి అమౌంట్. కానీ బైక్ ట్యాక్సీ అలా కానే కాదు, నువ్వు ఇప్పుడు వెళ్తే మాత్రం ఇప్పుడే వచ్చేసే అమౌంట్. సో అందుకు పార్ట్ టైం చేసుకోవచ్చు. కాకపోతే ఇలా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటంటే మనకు సిటీ మొత్తం తిప్పుతూ ఉంటాయి ప్రాబ్లమ్స్. ఇందులో మీరు కొన్ని టైమింగ్స్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఏం టైమింగ్స్ అంటే మీరు మార్నింగ్ వెళ్ళాలి, నైట్ వెళ్ళాలి. మీరు మధ్యలో వెళ్తే మాత్రం ట్రాఫిక్ అయితే ఉంటాయి. మళ్ళీ ఇందులో మనం ఓల్డ్ సిటీస్ చూసుకున్నట్టయితే ఓల్డ్ సిటీని అయితే అసలు రైడ్ అయితే యాక్సెప్ట్ చేయకండి. ఎందుకంటే అక్కడ 1 కిలోమీటర్ వెళ్ళాలంటే ఖచ్చితంగా 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు పడుతుంది ఒక్కొక్క కిలోమీటర్కి, అంత ట్రాఫిక్ ఉంటుంది ఒక్కొక్క టైంలో. మళ్ళీ మీరు కొన్ని ఏరియాలు ఉన్నాయి హైదరాబాద్లో, మనకి ఇప్పుడు బంజారా హిల్స్ అయినా జూబ్లీ హిల్స్ అయినా, అటు రోడ్స్ అయితే దారుణంగా ఉంటాయి. ఎందుకంటే మనం మొత్తం కొండల లెక్కనే ఉంటాయి రోడ్స్ అయితే, మన ఇంజిన్ అయితే పోతుంది. సో మీరు చేసుకోవచ్చు బైక్ ట్యాక్సీ పార్ట్ టైం చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మార్నింగ్ వెళ్ళండి, నైట్ వెళ్ళండి. ఈ మధ్యలో మాత్రం వెళ్ళకండి, ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు పోర్టర్ కూడా ఉంది. సో పోర్టర్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు, కానీ మనకు అందులో పార్సల్ మాత్రమే పడతాయి. సో ఇది కూడా సేమ్ సిటీ మొత్తం తిప్పుతూ ఉంటాయి. సో మీరు బైక్ ట్యాక్సీ చేయాలనుకునే వాళ్ళు ఈ 4 యాప్స్ అయితే యూజ్ చేయండి, ఓలా, ఊబర్, ర్యాపిడో, పోర్టర్. ఈ 4 యాప్స్ యూజ్ చేస్తే ఏంటంటే మనకి ఇప్పుడు ఒక దాంట్లో కాకపోతే ఇంకో దాంట్లో అయితే ఆర్డర్ అయితే పడుతుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మీకు నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు, ఒకరు రాకపోతే ఒకడు హెల్ప్ చేస్తూ ఉంటాడు. సేమ్ అదే కాన్సెప్ట్ ఇదైతే వర్క్ అవుతూ ఉంటుంది. మనకు ఊబర్ రాకపోతే రైడ్ పడుతుంది, ర్యాపిడోలోనైనా పడుతుంది, ఓలాలోనైనా పడుతుంది, మనకు పోర్టర్లోనైనా పడుతుంది. సో అలా కాకపోతే ఇలా ఖచ్చితంగా రైడ్ అయితే పడుతుంది. పార్ట్ టైం చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వచ్చేసి షాడో ఫ్యాక్స్. నేను ఇప్పుడు చేస్తుంది షాడో ఫ్యాక్సే. సో షాడో ఫ్యాక్స్లో మీకు బెనిఫిట్స్ చెప్తా, నేను షాడో ఫ్యాక్స్ ఎందుకు చేస్తున్నా కూడా చెప్తా. షాడో ఫ్యాక్స్లో నాకు నచ్చింది ఏంటంటే ఇప్పుడు మనకు ఆర్డర్స్ అయితే కంటిన్యూగా పడుతూనే ఉంటాయి. మీకు ఇవన్నీ ఇన్స్టామార్ట్, ఫుడ్ డెలివరీ, బైక్ ట్యాక్సీ ఇవన్నీ మిక్స్ చేస్తే షాడో ఫ్యాక్స్. ఎందుకంటే షాడో ఫ్యాక్స్లో జొప్టో ఉంటుంది, ఊబర్ ఉంటుంది, మళ్ళీ ఇప్పుడు అపోలో మెడికల్ పడుతూ ఉంటాయి, మీషో ఆర్డర్లు పడుతూ ఉంటాయి. సో ఇట్లా షాడో ఫ్యాక్స్లో అన్నీ పడుతూనే ఉంటాయి. మనకైతే కంటిన్యూగా ఆర్డర్స్ చేస్తూనే ఉంటాడు షాడో ఫ్యాక్స్ వాడు. నాకు నచ్చింది అంటే షాడో ఫ్యాక్స్ పార్ట్ టైం చాలా అంటే చాలా బాగా చేసుకోవచ్చు. ఇందులో మనకు బాగా బెనిఫిట్ ఏంటంటే హోమ్, మీరు స్విగ్గీలో చూసుకో, మళ్ళీ జొమాటోలో చూసుకో, మీకు హోమ్ లొకేషన్ పెడితే ఖచ్చితంగా అటు రైడ్స్ అయితే పడవు. అదే మీకు షాడో ఫ్యాక్స్లో హోమ్ లొకేషన్ పెడితే మాత్రం మీరు ఎక్కడో మణికొండలో ఉన్నా సరే మీకు తెచ్చి సికింద్రాబాద్ వేస్తాడు. నేనైతే ఒకసారి మణికొండలో ఉన్నా, మణికొండ నుంచి లక్కడికాపుల్ నుంచి బేగంపేట నుంచి సికింద్రాబాద్ ఇట్లా హోమ్ పెట్టగానే సరే ఇటు సైడ్ ఉంటే ఆర్డర్ వేస్తూనే ఉంటాడు. సో షాడో ఫ్యాక్స్ అయితే చేసుకోవచ్చు పార్ట్ టైం. మళ్ళీ ఇందులో ఇంకోటి ఏంటి అంటే మనకు డిపాజిట్ అమౌంట్ ప్రాబ్లమే ఉండదు, సెల్ఫీ ప్రాబ్లం ఉండనే ఉండదు, టీషర్ట్ ఉండదు, బ్యాగ్ ఉండదు, మనకు అసలు టీషర్ట్ బ్యాగ్ ఉండనే ఉండదు. మళ్ళీ డిపాజిట్ అమౌంట్ అయితే ప్రాబ్లమే ఉండదు. సో మీకు ఇదంతా అయిన తర్వాత మీకు ఒక క్లారిటీ అనేది నేను మళ్ళీ మీరు ఇదంతా వీడియో మొత్తం విన్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టామార్ట్ చూసుకున్నట్టయితే ఇన్స్టామార్ట్ పార్ట్ టైం చేసుకోండి, కానీ ఒక మంచి స్టోర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఉన్నారు
నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ డెలివరీ కూడా చేసుకోవచ్చు. కాకపోతే మనకు సిటీ మొత్తం తిప్పుతూ ఉంటాయి. సిటీ మొత్తం ఎక్కడ ఉంటే అక్కడ. మళ్ళీ ఇందులో క్యాన్సిల్ ఆప్షన్ ఉన్నది. మళ్ళీ ఇందులో టీషర్ట్ కన్ఫర్మ్గా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బైక్ ట్యాక్సీ కూడా చేసుకోవచ్చు. కానీ ఇది కూడా మొత్తం సిటీ మొత్తం తిప్పుతూనే ఉంటాయి. కానీ చాలా బెటర్ చేసుకోవచ్చు పార్ట్ టైం. సో సో మీకైతే అర్థమైంది కదా నేను చెప్పిందంతా. సో మీరు ఏదైనా చేసుకోండి. అందులో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో ప్రాబ్లమ్స్ అయితే మీకు ఎవరో చెప్పరు. సో నేనైతే మీకు ఈ వీడియోలో చెప్పిన. సో ఎవరైనా చేసుకోండి, ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో లాస్ట్లో నేను స్టూడెంట్స్ చెప్పేది ఏంటంటే, సో ఏదైనా చేసుకోండి, స్విగ్గీ అయినా, జొమాటో అయినా, బైక్ ట్యాక్సీ అయినా, కానీ మీకు ఎంత యూజ్ ఉందో అంతవరకే చేసుకోండి. దానికైతే అడిక్ట్ అయితే కాకండి. మీకు అవసరం ఉందా చేసుకోండి, దాని తర్వాత వెళ్ళిపోండి. మీ స్టడీ మీద మీరైతే ఫోకస్ పెట్టేసేయండి. సో మీరు ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి డెలివరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే ఫ్యూచర్లో ఖచ్చితంగా అందిస్తాను. మీరు ఫస్ట్ టైం వస్తే మాత్రం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, బాయ్, ఉంటాయి.